నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 68వ భాగం. జరిగిన కథ. చూడముచ్చటగా ఉన్న నేత్ర జయదేవుల జంటను చూసి అసూయతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న నైనా ఇక మీదట 3 జంటలు హడావిడిగా ఇంటికి చేరుకొని ఏర్పాట్లలో పడ్డారు. చకచకా ఏర్పాట్లు పూర్తి చేసి రెడీ అవ్వడానికి ఎవరి గదుల్లో వాళ్ళు దూరిపోయారు. అజయ్ని రెడీ చేసి జై, రాధికను రెడీ చేసి నేత్ర ఇద్దరూ ఒకేసారి గదిలోకి వచ్చారు. ఏంటండి ఇప్పటి వరకు రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నారు మీరు? నువ్వేం చేస్తున్నావు? నేను రాధిని రెడీ చేసి వచ్చాను. నేను అజయ్ని రెడీ చేశాలే. సరే అయితే వేరే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి. కుదరదు. సరే నేనే వెళ్తాలే. అది కుదరదు. ఏం నన్ను ఇలాగే వచ్చేయమంటారా ఏంటి? అది కాదు నేత్ర, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అంటున్నా. అదేం కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు అంతే. అలా అయితే నేను ఫ్రెష్ అవును. నువ్వు ఒక్కదానివే వెళ్ళు. అబ్బా టైం అవుతుందండి, మీరు ఇలా మారం చేస్తూ కూర్చుంటే ఎలా ప్లీజ్? జై కొంచెం కూడా కదలకపోవడంతో నేత్ర కోపంగా చూస్తూ నిలబడింది. ఇక తను అడ్డు చెప్పదని అర్థమై జై నవ్వుకుంటున్నాడు. అజయ్ గది నుండి బయటకు తొంగి చూసి బయట ఎవరూ లేరని తెలిసిన తర్వాత నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రాధిక గది దగ్గరికి వచ్చాడు. అటూ ఇటూ చూసి లోపలికి వెళ్ళి నెమ్మదిగా డోర్ దగ్గరికి వేశాడు. రాధిక అద్దం ముందు నిలబడి తన అలంకారం చూసుకునే హడావిడిలో పడిపోయి అజయ్ వచ్చిన విషయమే గమనించలేదు. అజయ్ తన దగ్గరకు వచ్చి వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకున్నాడు. సడన్ గా అలా పట్టుకునేసరికి తను భయంతో గట్టిగా అరిచేసింది. ఒక చేత్తో రాధిక నోరు మూసి, ఏయ్ అరవకే, నేను. నువ్వా? హడలి చచ్చాను. అమ్మా రాధి, ఏమైంది అంటూ రాధ డోర్ తీసుకుని లోపలికి వచ్చేసరికి అజయ్ కర్టన్ వెనకాల దాక్కున్నాడు. రాధికకు ఏం చెప్పాలో అర్థం కాక 4 సెకండ్లు అయోమయంగా చూసి బల్లి అని అబద్ధం చెప్పేసింది. అప్పటికే రాధ గదిని పరిశీలించి కర్టన్ వెనకున్న అజయ్ని చూసేసింది. బల్లి? అవును, ఈ గదిలో చాలా పెద్ద బల్లి ఉంది. పోనీలే అని వదిలేస్తే నిన్నే భయపెట్టిందా? ఉండు చెప్తా దాని పని. గది మూలన ఉన్న స్టిక్ తీసుకొని కర్టన్ మీద దబా దబా 4 దెబ్బలు వేసేసరికి కుయ్యో మొర్రో అంటూ బయటికి వచ్చాడు అజయ్. చెవి పట్టుకొని మెలిపెట్టింది రాధమ్మ. అబ్బా రాధమ్మ వదిలేయ్. నీకిక్కడ పనేంట్రా? రాధి రెడీ అయ్యిందో లేదో చూద్దామని వచ్చానంతే. ఆహా, ఇంకా? పో రాధమ్మ, నువ్వెప్పుడు ఇంతే. కాబోయే అల్లుడికి మర్యాదలు చేయడం మానేసి ఇలా కొడతారా ఎవరైనా? నేను హర్ట్ అయ్యాను. మా మర్యాదలు ఇలాగే ఉంటాయి. నచ్చితే చేసుకో, లేకపోతే ఇంకో సంబంధం చూసుకో. ఇంకో సంబంధమా? వద్దులే రాదమ్మా, ఇది సెట్ అవ్వడానికే ఇన్నేళ్లు పట్టింది. ఇంకొకటి సెట్ అయ్యేసరికి నాకు మీ ఆయన వయసు వచ్చేస్తుంది. రేయ్, మధ్యలో మా ఆయన్ని తీసుకొస్తావెందుకు? అబ్బో మా ఆయనంట. ఓ 4 రోజులాగు, నా రాధి కూడా అంటుంది మా ఆయన అని. హలో, నా మీద అన్ని హోప్స్ పెట్టుకోకు. ఇలా ఏవండి గీవండి అని పిలవడం నా వల్ల కాదు. రాదమ్మా, ముందు నీ కూతురికి మర్యాద నేర్పించు. పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం. అలాగే. కృష్ణ, కృష్ణ, పంతులు గారికి ఫోన్ చేసి రావద్దని చెప్పండి. రాదమ్మా, నేనేదో సరదాగా అంటే నువ్వేంటి? పర్లేదులేరా, రాధి ఏమండి అని పిలవడం నేర్చుకున్న తర్వాతే పెళ్లి జరిపిస్తాం. ఆహా, ఏం అవసరం లేదు. అది నన్ను ఏరా అన్నా నేను అడ్జస్ట్ అయిపోతా, కానీ నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు ఏం పెట్టకు రాదమ్మా. రాధా, పంతులు గారు వచ్చారు. బయట నుండి కృష్ణ పిలవడంతో రాధ బయటకు వెళ్ళింది. అజయ్ రిలాక్స్గా ఊపిరి తీసుకొని రాధిక వైపు చూశాడు. తను నవ్వుకుంటూ ఉంది. మీ అమ్మ నన్ను కొడుతుంటే ఆపడం మానేసి నవ్వుతున్నావా? పెళ్లి జరగని, ఆ తర్వాత చెప్తా నీ పని. హేడ్చేవలే గాని శారీ ఎలా ఉంది? ఎర్రగా ఉంది. చా, నేను ఇంకా తెల్లగా ఉందనుకున్నాలే. అలా అనుకుంటావనే చెప్పాను. అజయ్ నిన్ను. ఏయ్, కాబోయే మొగుడిని అలా కొట్టకూడదే. అలా అయితే పెళ్ళయ్యాక కొడతాలే. నీకలా అర్థమైందా తల్లి? రాధి, అజయ్ బయటకు రండి. వస్తున్నామమ్మా. ఇద్దరూ బయటకు వచ్చారు. నేత్ర జై కూడా అప్పుడే రావడంతో పంతులు గారు లగ్నపత్రిక రాయడం మొదలుపెట్టారు. పెళ్లి ముహూర్తం చదివి వినిపించి తాంబూలాలు మార్చుకోమని చెప్పారు. అజయ్ తరపున నేత్ర జై, రాధిక తరపున రాధాకృష్ణలు తాంబూలాలు మార్చుకున్నారు. జై ఫోన్ మాట్లాడుతూ గదిలోకి వచ్చాడు. బెడ్ వైపు చూసేసరికి నేత్ర బెడ్కి మధ్యలో పడుకొని ఉంది. తననే చూస్తూ నిలబడ్డాడు. పొట్టను నిమురుకుంటూ తనలో తానే నవ్వుకుంటోంది. జై ఫోన్ కట్ చేసి బెడ్ దగ్గరకు వచ్చి తన పొట్ట మీద తల ఆంచి పడుకున్నాడు. జై తల నిమురుతూ అలాగే ఉండిపోయింది. నేత్ర, ఒక విషయం చెప్పు. నీకు మన బాబు మాటలేమైనా వినిపిస్తున్నాయా? లేదే, ఎందుకలా అడిగారు? ఏం లేదు, చాలాసేపటి నుంచి నీలో నువ్వే నవ్వుకుంటుంటే వాడు నీతో ఆడుకుంటున్నాడేమో అనుకున్నాను. 3rd మంత్కి కదలికలే ఉండవు. ఇక ఆట ఎలా కుదురుతుంది చెప్పండి?
నేను నవ్వుతుంది మన బాబు అల్లరికి కాదు, వాడి బాబు అల్లరి గుర్తొచ్చి. ఓ అలాగా, నేను పక్కనుండగా ఆ జ్ఞాపకాలతో పనేంటి చెప్పు. నేత్ర నవ్వుతూ జై తలపైకెత్తి, చూడండి, డెలివరీ అయ్యే వరకు మీరు నా దగ్గరే ఉండాలి. బిజినెస్ అని అదని ఇదని ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే, అలా అని బిజినెస్ డీలింగ్స్ని కూడా వదిలేయకూడదు, బిజినెస్ని అశ్రద్ధ చేయకూడదు. అదెలా? ఎలా అంటే, మీరు బిజినెస్ పని మీద ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా నన్ను కూడా తీసుకెళ్ళండి. అప్పుడు నాతో ఉన్నట్టుంటుంది, బిజినెస్ చూసుకున్నట్టుంటుంది కదా. అబ్బో, నీ బుజ్జిబుర్రలో చాలా తెలివితేటలున్నాయే. మరి నేత్ర ఏమనుకున్నారు? ద గ్రేట్ జయదేవ్ గారి ప్రియమైన భార్య కదా. అలాగా, ఇద్దరూ నవ్వుకుంటూ హత్తుకున్నారు. నా లైఫ్ ఇంత హ్యాపీగా మారుతుందని నేనెప్పుడూ ఊహించలేదండి. మీ ప్రేమతో చిన్నప్పటి నుండి నేను పడ్డ కష్టాలు, అవమానాలు, బాధలు అన్నీ మర్చిపోయాను. అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది, నేనసలు ఆ నేత్రనేనా అని. జై నవ్వుతూ తన తల నిమిరాడు. చిన్నప్పటి నుంచి నన్ను అసహ్యించుకున్న మా అత్త కూడా నన్ను ప్రేమించేలా చేశారు. నన్ను కంటికి రెప్పలా కాచుకున్న మా మావయ్య ప్రాణాలు కాపాడారు. వసు పెళ్లి జరిపించారు. ఇలా నేను జీవితంలో చూడలేను అనుకున్నవన్నీ నా ముందుంచారు. అన్నిటికీ మించి ఇంత మంచి కుటుంబాన్నిచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. భార్యాభర్తల మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ ఉండకూడదు నేత్ర. అయినా ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు చెప్పాలి అనిపించింది, చెప్పాను. నేను మీతో చాలా సంతోషంగా ఉన్నాను. మరి మీరు? నువ్వు నాకు కనిపించిన మొదటి రోజు నుండే హ్యాపీగా ఉన్నాను. నీకు తెలియకుండా నీ వెనకాల తిరగడం ఇష్టం. నువ్వు నా దగ్గర జాయిన్ అయిన తర్వాత బాస్ అని కూడా చూడకుండా నాకు క్లాస్ తీసుకునేదానివి చూడు, ఆ యాటిట్యూడ్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఇబ్బంది పెట్టేవాడు బాస్ అయినా సరే నీలా నిర్మోహమాటంగా ఉండాలి. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అనుకోవాలే కానీ బాస్ కదా అని వదిలేయకూడదు. నిన్ను ప్రేమించిన తర్వాత నీలో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అది. ఆహా, ఇంకా ఏమిష్టం? ఇంకా నీ నవ్వు, నీ కోపం, నీ అలక, పెంకితనం, మొండితనం అన్నిటినీ ఎంజాయ్ చేస్తాను నేను. ఆ విషయం నాకు ఎప్పుడూ అర్థమైందిలేండి. అవునా? ఎప్పుడు? మీరు మొదటిసారి ముద్దు పెట్టినప్పుడు. అప్పుడు నా మొండితనంతో మీకెంత కోపం తెప్పించానో నాకు తెలుసు. అయినా మీరు ప్రేమని చూపించారే కానీ నా మీద కోపం చూపించలేదు. అప్పుడే అర్థమైంది నేను ఎలా ఉన్నా మీరు ప్రేమిస్తూనే ఉంటారని. మరి ఆ తర్వాత కూడా ఎందుకు నాకు దూరంగా ఉన్నావు? మీరు తెలుసుకోలేకపోయారు కానీ అప్పుడే పడిపోయాను మీకు నేను. అమ్మ దొంగ అంటే కావాలనే నన్ను ఊరిస్తూ దూరం పెట్టావన్నమాట. అన్నమాట కాదు శ్రీవారు, ఉన్నమాటే. నిన్ను తన దగ్గరకు తీసుకొని చక్కలిగిలి పెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాడు. తను నవ్వుకుంటూ జై నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అబ్బా, ఇక నా వల్ల కాదు, నవ్వలేకపోతున్నా. సరేలే, మన బుజ్జి కన్నా కూడా అలసిపోయి ఉంటాడు, ఇక పడుకో. గుడ్ నైట్ కన్నా. మీ అమ్మ బొజ్జులో హ్యాపీగా నిద్రపో. కాసేపటికే నిద్రలో జారుకుంది నేత్ర. తనని బెడ్ మీద పడుకోబెట్టి మొబైల్ తీసుకొని బయటికి వచ్చాడు. ఇంతకు ముందు మాట్లాడిన నెంబర్కి కాల్ చేశాడు. ఏమైంది? డీటెయిల్స్ 2 daysలో మీ ముందు ఉంటాయి సార్. ఓకే, బట్ మిస్ చేయొద్దు. జస్ట్ ఫాలో హర్. ఓకే సార్. ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ గదిలోకి వచ్చాడు. నేత్ర చిన్నపిల్లలా ముడుచుకొని నిద్రపోతుంది. తన తల నిమురుతూ నిద్రలోకి జారుకున్నాడు జై. ప్రియమైన శత్రువు 68వ భాగం సమాప్తం.